ఎయిర్పోర్ట్ అనేది ఆ ప్రాంత వాసుల చిరకాల కళ. విమానాశ్రయం నిర్మాణానికి 950 ఎకరాల భూమి అవసరమని నిర్ధారించారు. నిజాం కాలం నాటి ఏరోడ్రోమ్ పరిధిలో 350 ఎకరాలుంటే మరో 700 ఎకరాల భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నూతన రెక్కలు రావడంతో అడవుల జిల్లా అభివృద్ధి జరుగుతుందా? విమానాశ్రయంతో ఎటువంటి మార్పు రానుంది? ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరంగల్లోని మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి అడుగులు పడగా ఆదిలాబాద్ లో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు డెవలప్మెంట్ కోసం భూసేకరణ ప్రక్రియకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. 700 ఎకరాల భూమిని సేకరించారని ఆదిలాబాద్ కలెక్టర్ ను ఆదేశించారు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్. తెలంగాణలో 6 ప్రాంతీయ ఎయిర్పోర్ట్ల అభివృద్ధిలో భాగంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ను ఎంపిక చేశారు. ఈ మేరకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ను సమర్పించింది. అలాగే విమానాశ్రయం అభివృద్ధికి ప్రభుత్వం ఏఏఐ, సివిల్ ఏవియేషన్ శాఖల సమన్వయానికి సూచనలు చేశారు. కొద్ది రోజుల్లో కేంద్ర, రాష్ట్ర స్థాయి అధికారులు పర్యవేక్షణలో ప్రాజెక్టు అమలు కానుంది. ఆదిలాబాద్ ఖానాపూర్ కాలనీని ఆనుకుని రక్షణ శాఖకు 362 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వ అనుమతి మేరకు 700 ఎకరాలను ఎక్కడ సేకరిస్తారనేది తేలాలి. 2013, 2014లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసింది. కచ్చికంటి అనుకుంటా తంతోలి శివారు ప్రాంతంలో మరో 1592 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని నివేదిక తయారు చేశారు. 2014లోనే హైదరాబాద్ బేగంపేటలోని ఎయిర్పోర్టు కార్యాలయంలో రిపోర్టును సమర్పించింది. ఇక అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేక విమానాశ్రయం మరుగున పడింది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావటంతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న సిమెంట్ కర్మాగారం మూసివేత తర్వాత ఆదిలాబాద్ జిల్లా కల తప్పింది. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎయిర్పోర్టు రాకతో జిల్లా ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మహారాష్ట్రకు ఆదిలాబాద్ దగ్గర ఉండటంతో ఇక్కడ ఎయిర్పోర్టు నిర్మాణానికి మొగ్గు చూపుతోంది ప్రభుత్వం. విమానాశ్రయం భారతీయ వాయుసేన స్టేషన్ నిర్మించాలని ఏఏఐ నిర్ణయానికి తగ్గట్టుగా 1062 ఎకరాలలో విమానాశ్రయం రూపుదిద్దుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా 2 ప్రధాన బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాయి. వరంగల్లోని మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్టు. ఈ 2 ప్రాజెక్టులను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వరంగల్ మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధి పనులు ఇప్పటికే వేగంగా సాగుతున్నాయి. ఇక్కడ 253 ఎకరాల భూమి సేకరణ పూర్తయి 205 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆదిలాబాద్ లో సేకరించనున్న భూమికి నిధులను సైతం ఒక్కసారిగా రిలీజ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. వరంగల్ భూముల మాదిరిగానే ఇక్కడ భూములు కోల్పోయే వారికి నష్టపరిహారంతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. ఎయిర్పోర్టు నిర్మాణంతో తమ ప్రాంతం మరింత అభివృద్ధి జరుగుతుందని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.